అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 17వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, వారి యొక్క సమయం అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా, వారు ఎటువంటి పరిణామాలను చవి చూడబోతున్నారు, వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కారాలు, పరిహారాలు, ఎటువంటి దేవతారాధన చేయాలి, మొత్తం ఆ విషయాలైతే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఓం శ్రీ భద్రకాళి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామ్దాస్ స్వామి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9881559967. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒకసారి మన గురువు గారిని అయితే సంప్రదించి చూడండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణాలు, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి గుప్త సమస్యలకైనా తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడను. మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో ఎంతో ప్రత్యేకత కలవారు. ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపబడును. మన గురువు గారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారండి. మీరు కూడా ఒక్కసారైతే నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. మీకు ఉన్న సమస్యలకు తగిన పరిష్కార మార్గం తప్పకుండా లభిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గలవారు ఎంతో సహనం, ఓర్పు, దయాగుణం కలవారనైతే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి సమస్య వచ్చినా ప్రతి ఒక్కరికి తోడుగా అయితే ఉంటారు. ఎంతో మనోనిబ్బరం కలవారు. ఈ యొక్క రాశి గలవారికి రేపటి రోజున ఒక మరింత కీలకమైన చోటు అయితే వీరికి జీవితంలో ఒక సంఘటన జరగబోతుంది. వీరు అది ముందుగా అర్థం చేసుకోకపోతే మీకు లాభంగా మారుతుంది, లేకపోతే అది ఒక ఇబ్బందిలాగా అయితే ప్రమాదంగా కూడా మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రేపటి రోజున మీ యొక్క మనసులో ఒక అనూహ్యమైనటువంటి ఒక సంఘటన కూడా కలవర పెట్టబోతుంది. ఎవరో ఒక మాటలు అయితే మీ యొక్క ప్రవర్తనపై ప్రభావితం చూపబోతున్నారు. ఇది సాధారణమైన ఒక సంకేతం అయితే కాదు. మీరు తప్పకుండా మీ యొక్క జీవితంలో ఒక కీలకమైన మార్పు చోటు చేసుకోబోతుందని గమనించుకొని తీరాలి. మీ యొక్క జీవితంలో మార్పు చెందబోయే స్థాయిలో మీరు వినబోయే ప్రతి మాట కూడా మీకు ఎంతో అవసరం. ప్రతి ఒక్క క్షణం కూడా మీకు ఎంతో విలువ కలనదనైతే మీరు తెలుసుకోవాలి. ఒక పెద్ద సమస్యకు సులభంగా పరిష్కార మార్గాన్ని అయితే కనుగొనబోతున్నారు. ఒక చిన్న తప్పు చేయడం వల్ల పెద్ద ఇబ్బంది కూడా కలగబోతుంది. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, రేపటి రోజున సాయంత్రం సమయం చాలా కీలకమైనది అయితే మీరు గుర్తుంచుకోవాలి. ఎవరి మాటలు వినవద్దు. మీ యొక్క భవిష్యత్తులో మీ యొక్క నిర్ణయమే మీకు భవిష్యత్తుని దారి చూపుతుంది. ప్రతి నిమిషం ప్రశాంతంగా మీరు దృష్టి సారించి పూర్తిగా అయితే మనసును నిమగ్నం చేయవలసిన అవసరం ఉంది. మీ యొక్క శ్రద్ధ భక్తులు కూడా రేపటి రోజున అసలు విషయం ప్రారంభం అవుతుంది. తప్పకుండా పూర్తిగా రేపటి రోజున మీరు మనం చెప్పుకోబోయే పరిహారాలు పాటించడం వల్ల ఎంతో మేలు ఫలితాలు అయితే, ఎన్నో చక్కటి అవకాశాలు కూడా వీరికి ఎదురు కాబోతున్నాయి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున వీరి జీవితంలో జరిగిపోయే ప్రయాణాలు, అలాగే పరిమాణాలు, వీరి యొక్కని జీవితాన్ని, వీరి యొక్క సంఘటనలు జరగబోయే వాటిని చూసుకుంటే కనుక ఎంతో ఆశ్చర్యపోక తప్పదు. రేపటి రోజున యొక్క రాశి గల వారికి దుర్గాదేవి యొక్క ఆరాధన ఎంతైనా మేలు చేకూరుస్తుంది. అలాగే ఉత్తర దిక్కు ప్రయాణం కూడా చాలా మేలు కలుగుతుంది. ఈ యొక్క రాశి గల వారు సహజంగా ఎంతో ధైర్యవంతులని చెప్పుకోవచ్చు. మాట మీద నిలబడే స్వభావం కలవారు. ప్రతిష్టకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు బయటకు చాలా గట్టిగా, మంచిగా, గంభీరంగా కనిపించినప్పటికీ కూడాను ఎంతో సున్నితమైన మనస్కులు. అలాగే ఒక ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తే గనక హృదయపూర్వకంగా అయితే వారిని ఎంతో స్నేహభావంతో చూస్తూ ఉంటారు. ఇక ఈ రేపటి రోజున మాత్రం ఈ యొక్క రాశి గల వారికి మనసు అనేది చాలా పరిశుద్ధంగా ఉంటుంది. ఎవరైనా సహాయం చేయడంలో కూడా ముందుంటారు. వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సంసిద్ధంగా ఉంటారు. వీరొక్క రాశి గల వారు చేయవలసింది, రేపటి రోజున ఉదయం నిద్రలేవగానే శుభ్రంగా స్నానం చేసుకుని ఇల్లంతా శుభ్రపరచుకొని తప్పకుండా సూర్యభగవానికి నమస్కారాలు చేసుకుని ఆర్ఘ్యం సమర్పించడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు కూడా వీరి జీవితంలో చవి చూడబోతారు. అలాగే తప్పకుండా దైవారాధన చేసుకోవాలి. రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో మీ ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం, అలాగే నేతి దీపారాధన చేసుకోవడం ఎంతో మేలు ఫలితాలను కూడా మీకు అందించబోతుంది. దగ్గరలో ఉన్న ఆలయ దర్శనానికి కూడా వెళ్ళి అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అమ్మవారికి ఎర్రటి తెల్లటి పుష్పాలతో అలాగే ఎర్రటి వస్త్రాలను సమర్పించి కూడా మీరు
పూజ ఫలితాలను అయితే ఎంతో మరింతగా పొందవచ్చు. రేపటి రోజున మీరు లలిత సహస్రనామాలు, అలాగే విష్ణు సహస్రనామాలు, కనకదార స్తోత్రాలు కూడా పఠించడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు కూడా మీ జీవితంలో మీరు ఎదురు చూసిన ఫలితాలన్నీ కూడా మీరు దక్కించుకునే అవకాశం కూడా ఉంది. దుర్గాదేవి యొక్క ఆలయానికి మీరు తప్పకుండా రాహుకాల దీపం చాలా మంచిది. సహజంగా మీకు నాయకత్వ లక్షణాలు కూడా కలిగి ఉంటారు. కోపాన్ని నియంత్రించుకునే మార్గం కూడా మీ జీవితంలో పెద్ద స్థాయికి చేరుకోబోతారు. ఈ యొక్క రాశి గల వారికి చాలా జాగ్రత్తగా ఉండవలసిన ఒక ముఖ్యమైన సూచన కూడా ఉంది. ఇది సాధారణ విషయం అయితే కాదు. ఇది చిన్న విషయం పెద్ద సమస్యగా మారబోయే అవకాశాలు ఉన్నాయి. మీ చుట్టూ బాగా తెలిసినటువంటి ఒక స్త్రీ ఉండవచ్చు. ఆమెతో సాయంత్రం పూట మీరు చాలా దగ్గరగా మాట్లాడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మీపై శ్రద్ధ చూపిస్తున్నట్లు ఉంటుంది, కానీ ఆవిడను మీరు అస్సలు నమ్మవద్దు. ఆమె బయటకు కనిపించేంత ఆప్యాయతంగా లోపల అయితే ఉండదు. ఆమె మీ పట్ల అసంతృప్తిగా ఏదో పగ కట్టుకొని ఏదో ఒక విషయంలో మీకు స్నేహపూర్వకంగా మాట్లాడుతూ మీ యొక్క రహస్యాలన్నింటినీ కూడా తెలుసుకొని మిమ్మల్ని అవహేళన చేస్తూ మీ యొక్క రహస్యాలను బట్టబయలు చేస్తూ మిమ్మల్ని నిందల పాలు చేయాలనైతే ఎదురు చూస్తూ ఉంది. రేపటి రోజున మీకు ఇటువంటి సూచనలు అయితే కనబడుతున్నాయి. ఆ స్త్రీ మీకు కొత్తగా పరిచయం వ్యక్తి కావచ్చు, ఇప్పటికే పరిచయం అయి ఉన్నవారు కూడా కావచ్చు, మీతో కలిసి పనిచేసే సహోద్యోగులు కూడా కావచ్చు. మీరు చాలా జాగ్రత్తగా గమనించుకొని తీరాలి. రేపటి రోజున మీకు ప్రత్యేకంగా అయితే ఈ యొక్క రాశి గల వారి యొక్క స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. అలాగే రేపటి రోజున SMR అనే అక్షరాలతో మొదలయ్యే ఒక స్త్రీ ద్వారా మీకు ఎన్నో చెడు ఫలితాలు, అలాగే ఎన్నో నిందలు, ఎన్నో అశుభ ఫలితాలు కూడా మీకు ఎదురు కాబోతున్నాయి. అటువంటి స్త్రీని మీరు చాలా దూరం పెట్టడం చాలా మంచిది. అటువంటి వారితో ఎంతో అప్రమత్తంగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. మీకు అవమానం ఎదురవ్వబోతుంది. అటువంటి అవమానం నుంచి మీరు దూరంగా వెళ్ళిపోండి. మీరు నీతికి నిజాయితీకి మారుపేరునైతే చెప్పుకోవచ్చు. ఎంతో నమ్మకస్తులు. అటువంటి వారిని మిమ్మల్ని ఎన్నో విధాలుగా కూడా అవమానపరచాలని చూసి ఇప్పటి వరకు కూడా ఎన్నో ప్రయత్నాలు వీరు చేసి కూడా విఫలమై ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని రేపటి రోజున నలుగురిలో నిందల పాలు చేయాలని చెప్పి అయితే ఆ స్త్రీ అనేది తప్పకుండా పనిగట్టుకొని చూస్తూ ఉంది. ఆ స్త్రీ యొక్క విషయంలో మీరు రేపటి రోజున సాధారణ సమాచారం అయితే కాదు, ఎంతో ముగియబోతుంది. మీ యొక్క నిర్ణయాల పట్ల ఎంతో జీవితంలో అనేది మార్పు అనేది కూడా రాబోతుంది. ఒక చిన్న సంకేతం కూడా ఇప్పటివరకు మీరు రోజును గమనించి ఉంటారు. చిన్న చిన్న మార్పులు, అత్యవసర అవమానాలు, అలాగే అనుమానాలు అయితే కాదు, అదృశ్యం అయితే కాదు. రేపటి రోజున సాయంత్రం సమయానికి మీకు ఒక మంచి అవగాహన అయితే రాబోతుంది. కొన్ని గంటల సమయం దగ్గర పడే కొద్దీ మీకు మనసులో ఎంతో టెన్షన్ అయితే పెరిగిపోతుంది. అలాగే ముఖ్యంగా రేపటి రోజున సాయంత్రం తర్వాత మీకు ఒక SMS కావచ్చు, అలాగే ఒక వ్యక్తి ద్వారా ఫోన్ కాల్ కావచ్చు, మీ యొక్క ఆలోచనలు పూర్తిగా మార్చే విధంగా అయితే ఉండబోతున్నాయి. ఈ సమయం ఎందుకు ఇటువంటి ఫోన్ కాల్ వస్తుందని మీ యొక్క నిర్ణయం కూడా మీరు తీసుకోలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మీ జీవితంలో పెద్ద పెద్ద మార్పులు కూడా ఒక కారణం కావచ్చు. ఎవరో ఒకరు మీ దగ్గరకు వచ్చి మాట్లాడే ప్రయత్నాలు కూడా చేయబోతున్నారు. ఆలోచించకుండా మీరు ప్రయత్నిస్తే పశ్చాత్తాపపడాల్సిన పరిస్థితులు కూడా ఎదురు కాబోతాయి. మీరు కాస్త ఆలోచించి మీ యొక్క నిర్ణయాలను సరైన మార్గంలో తీసుకోవడం ద్వారా మీ జీవితంలో సమస్యలను ఎదుర్కొని పరిష్కరించుకోగలుగుతారు. ప్రతి విషయానికి కూడా ఒక మీకు తప్పకుండా ఒక సంకేతం అయితే భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు. మీరు పాటించవలసిన పరిహారాలన్నింటినీ కానివ్వండి, కాస్త ఒత్తిడి సమయాన్ని పక్కన పెట్టి మీరు పరిహారాలన్నింటినీ కూడా పూర్తిగా చేసుకున్నట్లయితే కనుక రేపటి రోజున ఆటంకాలన్నిటి కూడా దూరం అవుతారు. రేపటి రోజున మీకు ఇది ఒక పరీక్షా సమయం అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. రేపటి రోజున సాయంత్రం నుంచి మీకు ఒక మంచి అవకాశాలు కూడా ఎదురు కాబోతున్నాయి. మంచి అనుకూలంగా కూడా ఉంటుంది. ఇబ్బంది పరంగా కూడా రేపటి రోజున సమస్య పోతాయి. ఇటువంటి సమయంలో మీరు తప్పకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం. ప్రతి ఒక్క రంగంలో కూడా అనుకూలంగా ఉండే ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున మాత్రం ఎంతో అనుకూలమైన రోజని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీకు ఇంకా కూడా రేపటి రోజున ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో సానుకూలంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీ యొక్క శక్తి మేర మీకు దాన ధర్మాలు చేయడం ద్వారా ఎంతో మేలు ఫలితాలు కూడా మీకు కలుగుతాయి. రేపటి రోజున మూగజీవాలకు ఆహార పానీయాలు దానం చేయడం ద్వారా మీ పూర్వజన్మ సుకృత కర్మఫలాలన్నీ కూడా తొలగిపోయి, సర్వదోషాలు తొలగిపోయి, మీకు మంచి పనుల్లో కూడా ఆటంకాలన్నీ తొలగిపోయి విజయవంతంగా అయితే ఉంటారు. రేపటి రోజున మీకు ఎంతో అద్భుతమైన రోజు అయితే తెలుసుకోవాలి. తప్పకుండా మీరు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. కోపంలో అన్న మాటలు వెనక్కి తీసుకోలేము. ఎంతో ఇబ్బంది పడవలసిన సమయం కూడా రేపటి రోజున రాబోతుంది. తప్పకుండా ఓర్పుతో, సహనంతో ప్రతి ఒక్కరికి కూడా మీరు రేపటి రోజున సమాధానం చెప్పడం ద్వారా కొన్ని భయంకరమైన నిజాలు కూడా మీ జీవితంలో బయటపడబోతున్నాయి. తప్పకుండా మీకు
తెలియని ఒక స్త్రీల ద్వారా మీకు అపకారం అయితే చేపట్టబోతున్నారు కనుక అటువంటి స్త్రీలను దూరంగా పెట్టడం చాలా మంచిది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.